నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. దురంధర్ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టేటువంటి అవకాశం ఉందని కూడా సినిమా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు కూడా ముసురుకున్నాయి. పర్టికులర్గా కొంతమంది రాజకీయ నాయకులు ఈ సినిమాను ఒక ప్రోపగండా మూవీ, ఒక పొలిటికల్ ప్రోపగండా మూవీ, లేకపోతే యాంటీ ముస్లింలకు వ్యతిరేకంగా తీసినటువంటి మూవీ అని చెప్పి విమర్శించడం మొదలుపెట్టారు. తాజాగా ఒక కాన్క్లేవ్లో, ఒక టీవీ ఛానల్ నిర్వహించినటువంటి కాన్క్లేవ్లో మాట్లాడినటువంటి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ అవైసీ దురంధర్ 2 సినిమా పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదొక సినిమానా, అదొక చెత్త సినిమా, బక్వాస్ అని చెప్పి ఆయన ఒక కొన్ని సెకండ్ల వీడియో క్లిప్ మీకు వినిపిస్తా. ఆయన ఏమన్నారు అనేది దాని తర్వాత మనం మాట్లాడదాం. आपने कहा बैन कर दो. नहीं, मैंने कहा वारिस पठान. नहीं, देखिए मैडम, मेरे पास टाइम नहीं है 3 घंटे किसी को देखने का. मैं चाहता हूँ लोग मुझे 1 घंटे के लिए सुने. अच्छा, 3 घंटे बकवास क्या है वो. సో చూశారు కదా, 3 గంటల నాకంత టైం లేదు, ఈ సినిమా చూసేంత టైం నాకు లేదు, అండ్ చూడదగినంత గొప్ప సినిమా కూడా కాదు, అందులో ఏముంది, 3 గంటల నాన్సెన్స్, బూతులు తిట్టుకోవడము, లేకపోతే పొలిటికల్ ప్రోపగండా, వైలెన్స్, విపరీతమైనటువంటి హింసను చూపించారు ఈ సినిమాలో. దీనివలన ఏం ఉపయోగం, డివిజివ్ పాలిటిక్స్, సమాజంలో 2 వర్గాలను రెచ్చగొట్టే విధంగా తీసినటువంటి సినిమా ఇది అని చెప్పి చాలా స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చారు. అదొక చెత్త సినిమా అన్నట్టుగా అసదుద్దీన్ అవైసీ మాట్లాడారు. విన్నారు కదా. అయితే ఇందులో ఏంటి అక్కసు, అసదుద్దీన్ అవైసీ గారికి వచ్చినటువంటి సమస్య ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటున్నారు, అబ్యూజివ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెన్సార్ బోర్డు సర్టిఫై చేసినటువంటి మూవీ, ఏ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సినిమా. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారం, కొన్ని కాదు, ఆల్మోస్ట్ అందులో చూపించింది సినిమాటిక్లు బట్టి కొంత దర్శకుడు తీసుకుంటాడు కానీ, బట్ ఓవరాల్గా స్టోరీని మనం అర్థం చేసుకుంటే ఆ సినిమాలో చూపించింది ఏంటి, నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మన భారత గూఢచారులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఏ విధంగా రహస్య యుద్ధాన్ని చేశారో, పాకిస్తాన్లో ఏ విధంగా పనిచేసింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏ విధంగా పనిచేసిందో, ఈ కోవర్ట్ వార్ గురించి ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేశారు అంతర్జాతీయ సమాజం ముందు. పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దొంగ పనుల్ని లేదా ఉగ్రవాద యొక్క కార్యకలాపాలను మన ఏజెంట్లు, మన భారత ఏజెంట్లు ఏ విధంగా భగ్నం చేశారు అనేటువంటి ఇతివృత్తాన్ని దురంధర్ పార్ట్ 1లో కానీ దురంధర్ పార్ట్ 2లో కానీ ప్రధాన ఇతివృత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. జస్కీరత్ సింగ్ అనేటువంటి ఒక యువకుడు ఏ విధంగా ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ విధంగా పాకిస్తాన్ యొక్క కుట్రలు భగ్నం చేశాడు అనేటువంటి ఇతివృత్తాన్ని ఈ సినిమాలో చూపించారు. మరి ఈ సినిమా పైన ఇంత అక్కసు దేనికి అంటే, అసదుద్దీన్ అవైసీ గారు ఏం చెప్తున్నారు, ఒకటి అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటున్నారు. నేను చెప్పాను ఆల్రెడీ, దానికి ఏ సర్టిఫికేట్ మూవీ ఉంది. రెండోది, ఇది ప్రోపగండా మూవీనా, పొలిటికల్ ప్రోపగండా కాదు, ఇది ఏమైనా మోదీ గారు దర్శకత్వం వహించారా, లేకపోతే దీనికి ఏమైనా నిర్మాణం ఏమైనా ప్రొడ్యూస్ చేశారా, రెండూ కాదు, లేకపోతే బీజేపీ నాయకులు ఎవరైనా దీన్ని ప్రొడ్యూస్ చేశారా, అది అంతకంటే కాదు. సో పొలిటికల్ ప్రోపగండా మూవీ అయితే డెఫినెట్గా కాదు. మీకు టైం లేదు, సరే మీరు చూడకండి, ఎవరు వద్దన్నారు, మిమ్మల్ని చూడమని ఎవరైనా ఫోర్స్ చేశారా? కానీ దీనిపై ఈ బురద జల్లేటువంటి కార్యక్రమం దేనికి? అసదుద్దీన్ అవైసీ ఒక్కరు మాత్రమే కాదు, వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూడా దురంధర్ సినిమా పైన ఇలాంటి విమర్శలు చేశారు. ఎవరికి ఉపయోగం ఈ సినిమా వల్ల? రాజీవ్ రాయ్, సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీ, ఆయన కూడా సినిమా పైన చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఇది ఒక పొలిటికల్ ప్రోపగండా సినిమా, ఇది దీనివల్ల ఉపయోగం ఏం లేదు, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెడుతుంది. అంటే నిజాల్ని చూసి తట్టుకునేటువంటి ధైర్యం ఈ పొలిటికల్ లీడర్లకి లేదు. నిజాలు తెలిస్తే ఎక్కడ తమ అసలు రంగు బయటపడుతోంది, ఎక్కడ తమ ఓటు బ్యాంకు పోతోంది. ఈ సినిమా గురించి వ్యతిరేకంగా మాట్లాడకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఈ పార్టీలకు ఓట్లు వేయరు. అసదుద్దీన్ అవైసీ మాట్లాడినా, ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ లీడర్ రాజీవ్ రాయ్ మాట్లాడినా, ఇంకొక కాంగ్రెస్ లీడర్ హుస్సేన్ దల్వాల్, ఆయన కూడా ఈ మూవీలో నెరేటివ్ ఏంటి, ఫాల్స్ ప్రోపగండా ఫిల్మ్ ఇదని ఆయన మాట్లాడుతున్నారు. అలాగే నీరజ్ కుమార్ అని జేడీయూ స్పోక్స్ పర్సన్, ఆయన కూడా మాట్లాడుతున్నారు, ఆయన కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. మరొక పాకిస్తానీ పొలిటీషియన్ కూడా మాట్లాడారు, నబీల్ గబోల్.
పాకిస్తాన్ని ఒక దోషిలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా పాకిస్తాన్ దేశాన్ని టెర్రర్ కంట్రీలాగా చూపించారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. నిజమే కదా, అది పాకిస్తాన్ టెర్రర్ హబ్ అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. నిన్నగాక మొన్న ఒక 2 రిపోర్ట్లు కూడా వచ్చాయి. అసెస్మెంట్, న్యూక్లియర్ థ్రెట్ అసెస్మెంట్, అమెరికాకి న్యూక్లియర్ ముప్పు ఉన్నటువంటి దేశాలు ఏ దేశాల నుంచైనా ఉంది అంటే అందులో భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ఉంది అని చెప్పి రీసెంట్గా తులసి గబాడ్ చెప్పారు. రీసెంట్గానే చెప్పారు. అండ్ ఈ రోజున ఇంకొక రిపోర్ట్ కూడా వచ్చింది, కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వే రిపోర్ట్. అది దాంట్లో కూడా ఏం చెప్పారు, పాకిస్తాన్ టెర్రర్ హబ్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ వలన కేవలం భారతదేశానికి అమెరికాకి మాత్రమే కాదు, ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తానికి కూడా పాకిస్తాన్ ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక టైం బాంబ్ లాంటిది. సో దీనికి సంబంధించి చాలా విషయాలను వెల్లడించింది. సో ఈ 2 రిపోర్ట్లు చెప్తున్నాయి. అమెరికా చెప్పింది కాబట్టి ఈరోజు సత్యమని కదా, అమెరికా కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ని ఫండింగ్ చేస్తూ పాకిస్తాన్ పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. సరే, కమింగ్ టు ది పాయింట్, దురంధర్ మూవీకి వచ్చేద్దాం. సో దురంధర్ మూవీకి సంబంధించి ఈ పొలిటికల్ లీడర్లు చేసినటువంటి విమర్శల్లో వాస్తవం ఏమైనా ఉండదా? డివిజివ్ మూవీ అని చెబుతున్నారు. హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టేటువంటి సినిమా ఇది కానే కాదు. హిందూ ముస్లింల సమస్య కాదు ఇది. ఇట్స్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు సంబంధించి చూపించినటువంటి సినిమా. పొలిటికల్ ప్రోపగండా, ఇందాకే సమాధానం చెప్పినట్టుగా ఈ సినిమా మేకర్స్ ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్ కాదు. దీని వెనకాల పొలిటికల్ హస్తాలు ఏమీ కూడా లేవు. ఒకటి, దేశభక్తి భావాన్ని చూపించారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తోందో, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసిందో, ఎన్ని అకృత్యాలకు పాల్పడిందో, జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయిబా కానీ, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది ఈ 2 పార్ట్స్లో కూడా. సో అది కూడా, ఆ నెరేటివ్ కూడా తప్పే. రెండవది, ముస్లింలందరినీ కూడా విలన్గా చూపించారు అనేటువంటిది చాలామంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇది యాంటీ ముస్లిం, ముస్లింలకు వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా కాదు. ఆ సినిమా డైరెక్టర్ కూడా చెప్పారు, ఆదిత్య ధార్. ఇది ఏదైనా ఒక పర్టికులర్ దేశానికో లేదా ఏదైనా ఒక పర్టికులర్ మతానికో వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా కానే కాదు. కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా. ఇదేదో ఫిక్షనల్ మూవీ కూడా కాదు. ఇందులో చూపించినటువంటి ఘటనలు 90%, 95% వాస్తవ సంఘటనలే, చరిత్రలో జరిగే వాటినే ప్రజలకు వివరించడం జరిగింది. అందుకనే పార్ట్ 1 విడుదలైనప్పుడు కొన్ని ఒక 6-7 ముస్లిం దేశాలు కూడా వీటిని బ్యాన్ చేసే, పాకిస్తాన్కు సంఘీభావాన్ని ప్రకటిస్తూ పాకిస్తాన్ని వ్యతిరేకంగా దోషిలాగా విలన్లాగా చూపించారు కాబట్టి మేము మా దేశాల్లో ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నామని చెప్పి. బట్ ఎందుకనో దురంధర్ 2కి వచ్చేసరికి మాత్రం అలాంటి బ్యాన్స్ ఏం లేవు. దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా ఆడుతోంది, కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. కానీ కొంతమందికి ఈ సినిమా సక్సెస్ అసదుద్దీన్ అవైసీ లాంటి నాయకులకు రుచించడం లేదు. కారణం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఆ పార్టీ సర్వైవ్ కావాలంటే, ఆ పార్టీ అనే కాదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరికొన్ని పార్టీలు, టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఎవరెవరైతే ఈ సినిమాని విమర్శిస్తూ ఉన్నారో ఇది సమాజాన్ని విడగొడుతోంది, పొలిటికల్ ప్రోపగండా, లేదా ముస్లింలకు వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా, పాకిస్తాన్ని దోషిగా చిత్రీకరించడం ఉద్దేశం కాదు, గతంలో జరిగినటువంటి ఫ్యాక్ట్స్, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం. చాలామందికి తెలియదు అసలు ఏం జరిగింది, ఇంత కష్టం జరుగుతోందా. ఒక స్పై, ఒక గూఢచారి తన జీవితాన్ని పణంగా పెట్టి ఎంత రిస్క్ చేసి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ పరిశ్రమ చేస్తేనే అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తుల్ని అంతం చేయగలుగుతారు. ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. వాస్తవాల్ని జీర్ణించుకునేటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి, సరే పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్లు మాట్లాడారంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆ దేశానికి చెందినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడతారు. దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాని ఎప్రిషియేట్ చేయకుండా, ఎప్రిషియేట్ చేయకుండా, దేశభక్తిని పెంపొందిస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడకుండా దీనిపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు. ఆదిత్య ధార్ కూడా చెప్పింది అదే. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీసినటువంటిది కాదు, ముస్లింలకు వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా కాదు. మీలో కూడా చాలామంది ఈ సినిమా చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా తప్పకుండా చూడండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా. చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఏమైనా వాస్తవం ఉన్నదా, దురంధర్ 2 గురించి కానీ, దురంధర్ పార్ట్ 1 గురించి కానీ.
మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక వ్యూ పాయింట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.